ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది. ఈ ఉపాధ్యాయ వృత్తి అంతగా ఆకర్షణీయమైంది కాదు అని చెప్పే భావన ఎక్కువ పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో సంపాదనే మార్గంగా, అదే కొలమానంగా ఎన్నో వృత్తులు ఎంచుకొని ఆయా వృత్తులలో రాణించి తక్కువ వ్యవధిలో ఎక్కువ సంపాదించి సమాజంలో ఒక గుర్తింపు పొందేటువంటి సంస్కృతి అలవాటు పడిపోయింది. నిజంగా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఎంతో గొప్పది అని చెప్పి మనం దాన్ని అర్థం చేసుకుంటే, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు నిజంగా పిల్లల యొక్క కేరింతలు, వాళ్ళు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి సమస్యల సాధన చేసినప్పుడు ఉపాధ్యాయుడు పొందే అనుభూతి వెలకట్టలేదండి. ఈరోజు ఉపాధ్యాయుడు ఎలా అంటే ఎంతో వ్యక్తిత్వం ఉన్నటువంటి పౌరులుగా తయారైనప్పుడు ఆయా పాఠశాలల్లో, ఆ తరగతి గదుల్లో విద్యార్థులు నేర్చుకున్న అంశాలని ఉన్నత స్థాయిలో స్థిరపడి ఆ తర్వాత మంచి పౌరులుగా తయారైనప్పుడు ఆ గురువు పొందేటువంటి ఆనందం అంతా ఇంత కాదండి. కాబట్టి ఈ గురు వృత్తి అనేటువంటిది చాలా చాలా పవిత్రమైంది, మరి చాలా గొప్పది. ఎందుకంటే ఆ రంగంలో మరి ఈరోజు నేడు బాలలుగా ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు రేపు పౌరులుగా సమాజంలో ఉన్నత స్థాయిలో స్థిరపడి విభిన్న రంగాల్లో స్థిరపడిన తర్వాత ఆ గురువుని గుర్తించి ఆ గురువు యొక్క సేవలు, మరి వారు నేర్పిన విద్యాబుద్ధులు వారిని ఉన్నత స్థాయిలో ఉంచాయి అనేటువంటి భావన వ్యక్తీకరించినప్పుడు ఉపాధ్యాయుడు పొందేటువంటి సంతృప్తి, ఆనందం, గౌరవం వెలకట్టలేనివి. కాబట్టి ఎప్పటికీ ఎంత సాంకేతికత వచ్చినా కూడా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా సంతృప్తికరమైనటువంటి ప్రొఫెషన్. కాబట్టి మనం ఎంతసేపటికి వేరే రంగాలతో పోల్చుకొని మనం అసంతృప్తిగా మనం ఆ వృత్తిలో రాణించే పరిస్థితి నుంచి బయటకు వచ్చి చాలా పవిత్రమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వృత్తి అని